ఇదిలాడండి. మా సంఘం నుంచి బర్నబాస్ అన్నయ్య మా బిలీవర్ అన్నయ్య గారు వాళ్ళ షాప్ ఓపెనింగ్ ఉంది, ఇన్వైట్ చేశారు, వెళ్తున్నాం మేము. చిన్న ప్రేయర్ ఉంటుంది. ఆశీర్వదించండి, తగిన జ్ఞానముని కుమారుని అనుగ్రహించండి. తన వివాహ విషయంలో అయ్యా మీ చిత్తము మాత్రమే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ ఆలోచన యావత్తు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనుషుల ఆలోచన వేరు, వారి తలంపులు వేరు, మీ ఆలోచనలు వేరు ప్రభావ. అయ్యా నాయన మీ కార్యము తన పక్షాలు మీరుండి ప్రభావ, కార్యము జరిగించి మీ షాపుని దీవించి ఆశీర్వదించమని, మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని. అయ్యా నాయన ప్రతి దినము కూడా ప్రభావ ఆయన షాప్కి వచ్చి నిన్ను గణపరిచి నిన్ను మహిమపరిచి ప్రారంభించుకొని దయచేయండి అయ్యా నాయన ప్రభా. అద్భుత రీతిలో కంటే అయ్యా ఇక్కడ నాయన షాప్ మంచి నడిపించబట్టి దయచేయండి. ఈ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని ఏసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడండి, ఒక వచ్చిన పాట మిగతా లోపల సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. స్తుతుల మధ్యలనే వసించేసి నూతనెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్యలనే వసించి నూతనెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల మొరలు విని, వేడుచుండు భక్తుల మొరలు విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము. బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. దేవుని కరుణామానికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి సమయాన్ని దేవుడు ఈ కుటుంబ పక్షంగా దేవుడు ఇచ్చాడు. ఈరోజు ఉదయకాలం నుండి రాత్రి 1 గంట తర్వాత నుంచి 12 తర్వాత నుంచి దినం ప్రారంభమైనప్పటి నుంచి ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన వారు ఉన్నారు. వాళ్ళు ఎన్నెన్నో అనుకున్నారు, ఈ లోకంలో ఎన్నో సాధించాలి, గొప్ప స్థానాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసిన వారు ఉదయకాలానికే కనబడకుండా వెళ్ళిపోయిన వారు ఉన్నారు. మరి దేవుడు మనం బ్రతికించాడు. డేవిడ్ రాజు విషయంలో తల్లిని తండ్రిని కోల్పోయి తన తమ్ముడిని కోల్పోయిన ఆ కుమారుని జీవితంలో ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నింపి ఒక జ్ఞానస్థానములో తండ్రి ప్రేమను స్పష్టంగా స్వచ్ఛంగా చూపిస్తూ బర్నబాస్ గారు, వారి భార్యాభర్తలు, వారి కుటుంబము అంతా కుమారుణ్ణి ధైర్యపరచడానికి, ఒక వ్యాపారములో ఉంటే, ఒక పనిలో ఉంటే, ఆ పనిలో సమయం గడుస్తుంటే, ఆ వ్యాపారములు అభివృద్ధి చెందుతుంటే ఆ కుమారుడు మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యంగా, భక్తిపరంగా అన్ని విషయాల్లో కుదురుకుంటాడు, బాగుంటాడు అని ఒక మంచి ఆలోచన. నిజంగా తల్లిదండ్రులకు కూడా రాని ఆలోచన వారికి వచ్చి ఇంత లక్షల రూపాయల
ఖర్చు చేసి ఒక మంచి సెంటర్లో ఈ స్థలాన్ని చూసి ఇదంతా చర్చ్ చేయడానికి మనసులో ఎంత ప్రేమ ఉంటే ఎంత భారం ఉంటే జరగాలి. కాబట్టి ఈరోజు ఆ మనస్సు ఎరిగిన దేవుడు ఇదంతా కూడా సమకూర్చడానికి ఎక్కడ ఆటంకాలు లేకుండా దేవుడు సహాయం చేస్తూ ఆ కుమారుని పట్ల సహాయం చేస్తూ వచ్చాడు. ఇప్పుడు పాడాం కదా, మరి తండ్రి లేని వారికి ఆయన తండ్రి, తల్లి లేని వారికి ఆయన తండ్రిగా ఉండి ఆదరించే దేవుడు ఆయన. ఎందుకంటే ప్రపంచంలో అందరి బాధలు ఆయనకే తెలుసు, అందరి మనసులు ఆయనకే తెలుసు. ఎవరికైనా మనుషులకు చెప్పుకుంటే తెలుస్తుంది కానీ ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి ఎవరిని ఎక్కడ ఎలాగా ఆదరించాలో ఆయన మనస్సు ఎరిగిన దేవుడు కనుక, మంచి దేవుడు కనుక ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వాక్యాన్ని చదువుదాం, చూడండి. ఒక వాక్యాన్ని చదువుదాం. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము మొదటి నుంచి 8వ వచనం వరకు. నీవు అందరు తీశారా? ద్వితీయోపదేశకాండం 28, పేజీ నెంబర్ 168, 168 పేజీ నెంబర్ 28 మొదటి నుంచి. నీవు నీ దేవుడైన యెహోవా మాట, దేవుని మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని భూమి మీదనున్న సమస్త జనముల కంటే ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. మరలా చెప్తున్నాడు, నీ దేవుని మాట వినిన ఎడల, చూడండి బ్లెస్సింగ్స్, ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు చూడండి, నీవు పట్టణములో దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవించబడును. నీ గంపయు, చూడండి వంట గిన్నెలు కూడా, కిచెన్ కూడా వచ్చింది ఇక్కడ. నీ తొట్టియు దీవించబడును. ఇప్పుడు చూడండి జర్నీ, నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, బయటికి వెళ్ళినప్పుడు దీవించబడదు. ఇప్పుడు వ్యతిరేకమైన విషపు చూపులు మన మీద ఉంటాయి కదా, దాని గురించి చెప్తున్నాడు. నీ మీద పడు నీ శత్రువు దేవుడు నీ ఎదుట హతమగునట్లు చేయును. అంటే హతమగునట్లు అంటే చూడండి, వారి త్రోవను నీ మీదికి ప్లాన్ చేసుకుని వచ్చినా సరే 7 త్రోవల్లో నీ ఎదుట నుండి పారిపోతారు. అంటే వచ్చేటప్పుడు ఒక త్రోవలో ప్లాన్ చేసుకుని వస్తే వారికి నీ దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు. వారు ఏమి చేయలేక 7 త్రోవల్లో వారు పారిపోతారు. ఇది నీ కొట్లలోను చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు దేవుడు ఆజ్ఞాపించును. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. చదువుతుండగానే మొత్తం క్లియర్గా అర్థమైంది. దేవుణ్ణి ఒక వ్యక్తి నిజంగా ఆధారపడితే, అంటే వ్యాపారాల్లో మోసాలు ఉంటాయి, 90% ఏముంటాయి, మోసాలు ఉంటాయి. కానీ న్యాయమైన సంపాదనతో వ్యాపారం చేసిన వాళ్ళు కూడా గొప్ప కోటీశ్వరులు అయ్యారు. కోల్గేట్ అనే వ్యక్తి మీకు తెలుసు. కోల్గేట్ అంటే మన పేస్ట్ అని అర్థం, కానీ ఎన్నో పేస్టులు వచ్చాయి, కోల్గేట్ అలా నిలిచిపోయింది. కోల్గేట్ అనే వ్యక్తి ఒక వ్యక్తి పేరు, అది ఒక క్రైస్తవ బిడ్డ పేరు. ఆయన వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు దేవునితో. ఈ వ్యాపారం న్యాయబద్ధంగానే, అంటే నీ వాక్యానికి నీ మనస్సుకు బాధ పెట్టే ఏది నేను చేయకుండా నేను న్యాయంగా చేస్తాను, నాకు న్యాయమైన లాభం వస్తే చాలు, దానిలో నీకు నీ సేవకు నేను కొంత ఇస్తాను అని ఒక నిబంధన చేసుకున్నాడు. ఆ నిబంధన చేసుకున్న తర్వాత కోల్గేట్ కంపెనీ ఏ స్థాయికి వెళ్ళిందో మీకు తెలుసు. అలా స్థాయి మారిన కొద్దీ లాస్ట్కి ఆయన ఏం నిబంధన చేసుకున్నాడంటే 90%
నీ పనికే, నీ సేవకే, నీ పేరట ఖర్చు పెడతాను, ఒక 10% నేను ఉంచుకుంటాను. ఆ 10% కూడా ఆయన తినలేకపోయాడు. అంటే అంత విస్తారమైన ఆశీర్వాదాలు వచ్చాయి. అంటే మనం న్యాయంగా సంపాదిస్తే డెవలప్ కాలేమా? కొంతమంది ఏమంటారంటే కోట్లు సంపాదించాలంటే కొంచెం రూట్లు మార్చాలంటారు. న్యాయంగా సంపాదిస్తే తృప్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది, భయం ఉండదు. దేవుని యొద్దకు పోయినప్పుడు కూడా నిన్న ఎవరు గరికపాటి అంటున్నాడు, ఆయన అప్పుడప్పుడు ఏదో వేస్తూ ఉంటాడు కదా, ఆయన అంటున్నాడు, ఓ కిరీటం తీసుకొచ్చి దేవునికి పెట్టి మొక్కి వెళ్ళిపోతావు కదా, ఆ కిరీటం ఎక్కడిది అని దేవుడు పరిశీలించడా, ఇచ్చే నీకు భయం ఉండాలి, అది ఎలాంటిది ఇస్తున్నావని. కాబట్టి ఏ చిన్న వ్యాపారమైనా ఇలాగనే స్టార్ట్ అయ్యింది. స్టార్టింగ్ రోజు ఇలాగే ఉంటుంది. ఆ వారము, ఆ నెల గడిచినా కొద్ది కానీ వ్యాపారం యొక్క రూపురేఖలు మారుతాయి. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, నేను చెప్పినట్లు నా మాట వినడం ఒక్కటి బాగా వస్తుంది, కానీ అక్కడ ఏమంటుందంటే దాని ప్రకారం చక్కగా నడుస్తున్నట్లయితే నీవు దీవించబడినట్లుగా నేను ఆజ్ఞాపిస్తాను. ఆ దీవెనలన్నీ నీకు వచ్చేస్తాయి. అంటే దీవెనలను ఆయనే మాట్లాడి అక్కడికి వెళ్ళి నా బిడ్డ మీద ఉండు అంటే ఆ దీవెన వచ్చేస్తాయి. శాపం కూడా ఆయన చేతుల్లోనే ఉంది. దేవుడి చేతుల్లోనే అన్నీ ఉంటాయి కదా. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం ఏం తెచ్చుకోవాలంటే ఆయన మాట విని, ఆయన మాట ప్రకారం ఉండి, ఆయన మాటకు భయపడి, గడగడ వణుకుతూ, ఏ మనుషులకు భయపడకపోయినా దేవునికి భయపడుతూ ఉంటే దేవుడు చక్కగా ప్రయత్నం చూశాడు కదా. ఎన్ని చదివాం? అన్ని విషయాల్లో నీ కొట్లలో వ్యాపారములో నువ్వు ప్రయత్నములన్నిటిలో నేను నువ్వు బయటికి వెళ్ళినా ఆశీర్వాదం, లోపలికి వచ్చినా ఆశీర్వాదం, నువ్వు ఏ పని చేసినా సక్సెస్ అవుతావు అని దేవుడు ఒక భరోసా ఇచ్చాడంటే, మాట ఇచ్చిన దేవుడు, ఆయన మాట తక్కువ. మనం కూడా ఏం చేయాలి? ఆయన మాట మీద కరెక్ట్గా ఆధారపడి నడిస్తే దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. డేవిడ్ దాస్ అలాగే బర్నబాస్ గారి ప్రయత్నం, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందును గాక. ప్రార్థన చేసుకున్నాం. సార్ బాగుంది. తండ్రి యొక్క కుమారుని పరిశుద్ధాత్మ నామములో ప్రారంభిస్తున్నాను. సార్ చాలా మంచి మనసు ఉన్నటువంటి వాడు. ఇప్పటికే పలుమార్లు కలుసుకున్నాం. ఎంతో ప్రేమ, ఎంత నమ్రత, మంచి తగ్గింపు. ఇంత వ్యాపారం వెనక ఇంత మంచి పెద్ద హస్తాలు ఉంటేనే బ్లెస్ అవుతారు. ఎందుకంటే మనుషుల దీవెన, పెద్దల దీవెన అవసరము. వారి యొక్క ఆశీర్వాదంతో, వారి బ్లెస్సింగ్తో ఇన్ని చేశారు. ఇది కూడా వారు వెనక ఉండి ఆశీర్వదించాలని వారికి ప్రభు పేరట మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. లోపలికి ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో ప్రాణి విలువలేదు. నీ తోడు లేక, నీ ప్రేమ లేక, ఇలలో ప్రాణి విలువ
ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చివరి ప్రార్థన. అయ్యా గడిచిన దినములన్నీ కూడా ప్రభా నీ దయలో నింపుకొని అయ్యా మరి ఒకసారి ఉదయకాల సమయం అందు ప్రభా అయ్యా గత రాత్రి అంతా మమ్మల్ని మేము మర్చిపోయి పడుకున్నప్పుడు తండ్రి నీ చేయి తట్టి లేపినందుకు నీకు వందనాలు. ఈ మంచి ఉదయకాల సమయం అందు నాయన అయ్యా ముఖ్యంగా మహిమలు వర్ణవాసం బట్టి నీకు వందనాలు. అయ్యా వారి కుమారుడు లేవి రాజుని బట్టి నీకు వందనాలు.